ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ డే 2 ఎండ్ అయ్యేసరికి ఇండియా మంచి పొజిషన్ ఉంది. ఇక డే 2 అయితే కంప్లీట్గా ఇండియాదనే చెప్పాలి. ఇండియా ఇంత మంచి పొజిషన్ ఉండడానికి బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ అయితే బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా అసలు ఏమన్నా బౌలింగ్ వేశాడా? బెన్ స్టోక్స్ వికెట్ తర్వాత తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి చెప్పొచ్చు బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తున్నాడు. ఇండియన్ పిచ్చెస్పై ఒక ఫాస్ట్ బౌలర్ ఇలాంటి స్పెల్ వేయడం ఇది చాలా రేర్. బుమ్రా ఎక్సలెంట్ బౌలింగ్తో 6 వికెట్లు తీసుకున్నాడు. ఇక ముందుగా ఫస్ట్ సెషన్లో జైస్వాల్ అద్భుతంగా ఆడి తన మొదటి డబుల్ సెంచరీ కంప్లీట్ చేశాడు. కానీ మరోవైపు నుండి వికెట్స్ పడుతూనే ఉన్నాయి. ఒక అటాకింగ్ షాట్కి వెళ్ళి జైస్వాల్ కూడా అవుట్ అయిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ సెషన్ ఇంగ్లాండ్దే. చాలా తక్కువ రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకొని ఇండియన్ 396 రన్స్కి ఆల్అౌట్ చేశారు. నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ చాలా ఫాస్ట్గా ఆడారు. మెయిన్లీ ముఖేష్ కుమార్ని టార్గెట్ చేసి తన బౌలింగ్లో ఎక్కువ రన్స్ కొట్టారు. బుమ్రా కూడా తన ఫస్ట్ ఫెల్లో అటాక్ చేశారు. మెయిన్లీ బెన్ డకెట్ 120 స్ట్రైక్ రేట్తో ఆడాడు. జాక్ క్రౌలీ అండ్ డకెట్ మధ్య ఆల్మోస్ట్ 60 రన్ పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ని కుల్దీప్ యాదవ్ బ్రేక్ చేశాడు. మరోవైపు జాక్ క్రౌలీ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 11 ఫోర్స్ అండ్ 2 సిక్సెస్తో ఒక మంచి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. తను కూడా ఆల్మోస్ట్ 90 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. తను కూడా ఒక అటాకింగ్ షాట్ వెళ్ళి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఆలీ పోప్ అండ్ జో రూట్ ఇద్దరు కూడా రన్స్ కొట్టడానికి ట్రై చేశారు. కానీ బుమ్రా అద్భుతమైన బౌలింగ్తో ఇద్దరిని అవుట్ చేశాడు. మెయిన్లీ ఆలీ పోప్ చేసిన యార్కర్ మాత్రం ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఇక నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన బేర్ స్టోక్ మంచి స్టార్ట్ వచ్చింది కానీ తను కూడా పెద్ద స్కోర్ కన్వర్ట్ చేయలేకపోయారు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన బెన్ ఫోక్స్ అండ్ రెహర్ అహ్మద్ కూడా లో స్కోర్కి అవుట్ అయి పైన తిరిగి వెళ్లారు. ఒకవైపు బుమ్రా వికెట్లు తీసుకుంటే మరోవైపు కుల్దీప్ యాదవ్ కూడా తన అద్భుతమైన బౌలింగ్తో 3 వికెట్లు తీసుకున్నాడు. ఒకవైపు వికెట్స్ పడుతుంటే బెన్ స్టోక్స్ లాస్ట్ దాకా ఉండి ఒక అటాకింగ్ గేమ్ ఆడాడు. కానీ బుమ్రా వేసిన ఒక అద్భుతమైన బాల్తో తను కూడా బౌల్డ్ అవుట్ అయ్యాడు. ఇక దీంతో 253 రన్స్ దగ్గర ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయిపోయింది. బుమ్రా ఒక 6 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా ఎక్సలెంట్ బౌలింగ్తో 6 వికెట్ తీసుకున్నాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతమైన బౌలింగ్ వేసి 3 వికెట్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్ తీశాడు. ఇక ముఖేష్ కుమార్ అండ్ అశ్విన్ మాత్రం వికెట్లెస్గా ఉన్నారు. అశ్విన్ 12 ఓవర్స్ వేసి 61 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీసుకోలేదు. అండ్ ముఖేష్ కుమార్ కూడా 7 ఓవర్స్ వేసి 44 రన్స్ ఇచ్చాడు. ఇక ఫీల్డింగ్లో శుభ్మన్ గిల్ మాత్రం అద్భుతంగా ఫీల్డింగ్ చేసి 4 క్యాచెస్ తీసుకున్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చిన ఇండియన్ ఓపెనర్స్ 5 ఓవర్స్లో 28 రన్స్ కొట్టి ఒక్క వికెట్ కూడా లాస్ కాలేదు. ఇక డే 3లో ఇండియా మొత్తం బ్యాటింగ్ చేస్తే ఇంగ్లాండ్ ముందు ఒక భారీ టార్గెట్ ఉంచే అవకాశం ఉంటుంది. చూడాలి డే 3లో ఇండియా ఎంత స్కోర్ చేస్తుందో. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.